సబ్జెక్ట్ లోకి రండి. అధ్యక్ష, నేను ఎంఎస్ఎంఎల్ గురించే మాట్లాడుతా ఉన్నాను. నేను డివేట్ అవ్వలేదు. కానీ నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మాకు ఎందుకంటే మీరు మళ్ళీ మొదలెడతారు సార్. పోర్ట్ రాకపోతే మాకు ఇండస్ట్రీస్ రావని చెప్పబోతే వాళ్ళు దాన్ని డివేట్ చేసేసి ఈయన పోర్ట్ గురించి ఆయన పేపర్ లో పోర్ట్ తీసుకొచ్చి చూపించారు కదా సార్. మీరు అడిగిన ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాలు ఆ వివరాలు అడిగారు. దాని మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి. ఎంఎస్ఎంఈలు రావాలి అంటే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వ విధానాలు ఏం తీసుకున్నారని అడుగుతున్నాం అధ్యక్ష. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఏది గతంలో 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని రిజిస్టర్ అయ్యారు, ఎన్ని జిఎస్టీలు రిజిస్టర్ అయ్యారు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి మేము క్లియర్ గా అడిగాము. కానీ ఆయన 2019, 24 మధ్యకాలంలో ఇచ్చింది చాలా 1000 కోట్లు ఎంతో చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 7000 కోట్లు 14, 19 మధ్యలో ప్లస్ 2 సంవత్సరాలు కలిపి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అవి అసత్యాలు చెప్పుకుంటూ ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ రావాలి అంటే వాడికి హైవేలు కావాలి, పోర్టులు కావాలి, ఇంకా ఉద్యోగ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ లేబర్ కావాలి, ఇవన్నీ అనుబంధం ఉండదు అధ్యక్ష. ఓన్లీ ఎంఎస్ఎంఈలు రావాలంటే ఎంఎస్ఎం అనేది రాదు అధ్యక్ష. ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తేనే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. వచ్చిన కంపెనీలు ఎవరు పంపించారు? ఒక్క పేపర్ కంపెనీ పర్మిషన్ రాలా. సంబంధం లేని అధ్యక్ష. ఏమడుగుతున్నారు అధ్యక్ష? దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఎక్కడ మాట్లాడుతున్నారు అధ్యక్ష? మా దగ్గర అధ్యక్ష వివరణ కావాలండి సార్. దయచేసి మీకేం వివరణ కావాలి? అమ్మా ఒక నిమిషం. మీకేం వివరణ కావాలి? మాకేం వివరణ కావాలంటే మా దగ్గర ఉండమ్మా. అరే ఏంటిది ఇక్కడ ప్రభుత్వం మీకు బాధ్యత లేనట్టు మాట్లాడతారు అధ్యక్ష. సక్రంగా జరిగేటట్టు చూడాలి అధ్యక్ష. మా దగ్గర వీటితో పాటు మీకేం కావాలి అడగండి. నోట్లో నుంచి మాట రానియండి సార్ బయటికి. మా దగ్గర 12,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంఎస్ఎంఈల కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి దానికి అలొకేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అతి తక్కువ ధరకి గైడ్ లైన్ వాల్యూ 2-2.5 లక్షలు ఉంది అధ్యక్ష. 6 నుంచి 7 లక్షల రూపాయల లోపల మీరు ఆల్రెడీ 4,000 ఎకరాలు గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ 4,000 ఎకరాలు గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. రైతుల భూములు కూడా 4,000 ఎకరాలే ఉంది. అది కూడా మీరు 6 నుంచి 7 లక్షల రూపాయల లోపల అక్వైర్ చేసేదానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి ఆ 12,000 ఎకరాల్లో మీరు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్ని కానీ అరేంజ్ చేయగలిగితే అక్కడ కనీసం 1,00,000 ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 1,00,000 ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీలకు కూడా అధ్యక్ష వెలుగొండ నుంచి కానీ సోమశిల నుంచి కానీ కొన్ని నీళ్లు తీసుకోవచ్చు. అవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఇప్పుడు ఏం తీసుకోవాలి ప్రభుత్వం చేస్తుంది. ఎంఎస్ఎంఈలు రావాలంటే దాంట్లో ఇవన్నీ కావాలి సార్. అందుకే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆగిపోయింది సార్. 2004 నుంచి ఇప్పటి వరకు ఆగిపోయింది. గత ప్రభుత్వంలో మేము దాన్ని మూవ్ చేసాం. మళ్ళీ మీరు దాన్ని మూవ్ చేయమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏమీ లేవని చెప్పి వాళ్ళని ఆపేస్తున్నారు అధ్యక్ష. మా దగ్గర